లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, మరణ సమయంలో రక్షించబడినటువంటి పాపి యొక్క గమ్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరణ సమయంలో రక్షించబడినటువంటి పాపి గమ్యం ఎట్లా ఉంటుంది? సిలువపై యేసుక్రీస్తు ప్రభువు పలికిన 7 మాటలు అనేటువంటి తన పుస్తకంలో డాక్టర్ యాండర్సన్ రాస్తూ, ప్రభు అయినటువంటి యేసు దొంగకు ఇచ్చినటువంటి జవాబులో నేడు అన్నటువంటి మాట సరైనటువంటి స్థానంలో ఉంచబడలేదు అని, ఆ మాట సరైన విధంగా నొక్కి ఒక్కానించబడలేదు అని అన్నాడు. గమనించాలి, ఇది అసలు ఒప్పుకోరు చాలామంది. ఎవరండి? యాండర్సన్ గారు ఏమన్నారంటే, నేడు నీవు నాతో పరదేశంలో ఉండు అనేటువంటి మాట నేడు అనేటువంటిది సరైనటువంటి స్థానంలో లేదు, సరైనటువంటి విధంగా పలకబడలేదని చెప్పన్నాడు అనమాట. ఎందుకంటే దొంగ చేసినటువంటి విన్నపానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి జవాబులో నేడు అనేటువంటి మాటను మరింతగా నొక్కి చెబుతూ నేడే అని వ్రాసి ఉంటే బాగుండదని చెప్పి అతడు అభిప్రాయపడ్డాడు. హల్లెలూయా. చూసారా, ఫస్ట్ మనం వింటే తప్పులాగా ఉన్నది. నేడు అనేది అంత కరెక్ట్గా పలకబడలేదు, కరెక్ట్గా రాయబడలేదు అని చెప్తూ అయినా ఏమన్నా తెలుసా, నేడు కాదు నేడే. చూసారా, మనకి పూర్వకాలంలో సినిమా రిలీజులు అట్లు ఇట్లు చెప్పేవారు అనమాట. కుటుంబ సమేతంగా కలిసి వచ్చి మీరు చూడగలిగినటువంటి మరి ఆ చిత్రం నేడే విడుదల, నేడే నేడే అనేవారు. అంటే ఈరోజే, ఇప్పుడే అని అర్థం అనమాట. కాబట్టి నేడు నీవు నాతో కూడా ఉండు అనే కంటే నేడే అంటే ఎంత ఖచ్చితంగా ఉన్నది. మన ట్రాన్స్లేట్లో అలా వచ్చింది. కాబట్టి నేడు అనే కంటే నేడే అంటే బాగుంటుంది అని చెప్పి యాండర్సన్ గారు అన్నారు. అర్థమైంది కదా మీ అందరికీ కూడాను? అలా అంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు ప్రియారా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేరస్తునితో పలికినటువంటి మాట మనం మళ్ళీ ఒకసారి చదువుదాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేటువంటి మాటలను నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అనువదించి రాసుంటే బాగుండేది అని చెప్పి ఆయన తన పుస్తకంలో అభిప్రాయపడ్డాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యాండర్సన్ గారు కూడా సిలువలో పలికిన 7 మాటలను ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన యొక్క ఒపీనియన్ తెలియజేశాడు, ఆయన యొక్క అభిప్రాయం తెలియజేశాడు. అది తప్పు అని అంటలేదు, కానీ ఇలా ఉంటే ఇంకా బాగుండేది అని ఆయన యొక్క ఒపీనియన్ తెలియజేశాడు అన్నమాట. నేడే అంటే సరే, ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఆ పదజాలాన్ని అలా సమకూర్చి రాయడం ద్వారా నేడే అనేటువంటి పదంలో ఉన్నటువంటి స్పష్టతను మనం ఇక్కడ కనుగొనగలుగుతూ ఉన్నాం. నేడే అనేటువంటి పదంలో లోతైనటువంటి అర్థం ఉంది. ఆ యొక్క పదాన్ని మనం నొక్కి పలకవలసినటువంటి అవసరత ఉంది. నేడు అన్నదానికి నేడే అన్నదానికి చాలా తేడా ఉంది. నేడే అంటే ఖచ్చితంగా ఎలా పలకాలంటే నొక్కి పలకాలి. నేడు అన్నదానికి నేడే అన్నదానికి చాలా తేడా ఉన్నది కదా, చాలా అర్థం ఉంది, లోతైన అర్థం ఉందన్నమాట. ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభువారు నేరస్తునికి ఇచ్చినటువంటి జవాబులో దైవికమైనటువంటి కృప మానవ ఊహలను ఎలా అధిగమిస్తుందో చాలా చక్కగా ఉదహరిస్తూ ఉందన్నమాట. గమనించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, రానయ్యున్నటువంటి తన రాజ్యంలో జ్ఞాపకము చేసుకునమని చెప్పి మాత్రమే నేరస్తులు ప్రభువును ప్రార్థించాడు. గుర్తు చేసుకోదేవా, జ్ఞాపకం చేసుకోదేవా, ఇదే నేరస్తులు చేసినటువంటి ప్రార్థన. అయితే ఇక్కడ ఆ రోజు, ఆ దినం గడవక ముందే అతడు ఏం చేస్తున్నాడు, తనతో కూడా పరదేశంలో ఉంటాడని చెప్పి ప్రభు అతనికి హామీ ఇచ్చేశాడు. వండర్ కదా, నీవు ఎప్పుడు వస్తావో మళ్ళీ నీ రాజ్యం అంటే, ఇప్పుడు ఇంకా రాలేదు, దేవుడు ఇప్పటికీ రాలేదు. ఇలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పి ఆ దొంగ అంటే అప్పుడు దాకా కాదు, ఎప్పుడో కాదు అంటాం కదా, మనం పాట పాడతాం. నేడో రేపు యేసు రాకడా, కాలం సమయం ఎవ్వరెరుగరు, విశ్వాసయాత్రలో అనే సాగిపోదుని అంటాం మనం. నేడో రేపు ఎప్పుడు తెలియదు, కానీ దొంగ ఏమన్నాడు, నువ్వు వచ్చినప్పుడు దేవా, నువ్వు ఎప్పుడు వస్తావు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏమన్నాడు, నేను వచ్చినప్పుడు కాదు, ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈరోజే, నేడే. దేవునికి స్తోత్రం కలుగు. నౌ, ఇప్పుడే అని చెప్పి అక్కడ ప్రభువారు
ఆ రోజు గడవక ముందే నీవు నాతో కూడా ఉంటావని చెప్పేసేసి ప్రభువారు అతనికి హామీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రానైనటువంటి ఈ యొక్క భూలోక సంబంధమైనటువంటి రాజ్యంలో తనను జ్ఞాపకం చేసుకోనమని చెప్పి నేరస్తుడు అడిగాడు. గమనించాలి, యేసయ్య నువ్వు మరలా వస్తావు నాకు తెలుసు, నీ యొక్క మాటలను బట్టి, నీ యొక్క ఆలోచనలు బట్టి, నీ యొక్క అర్థం చేసుకోగలిగాను నేను. నువ్వు మరలా వస్తావు, మరలా వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రాధేయపడుతుంటే, ఆ రాజ్యం దాకా ఎందుకు, ఇప్పుడు నాతో కూడా నువ్వు నాతో ఉంటావు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయితే పరదేశులో అతనికి స్థలాన్ని ప్రభు వాగ్దానం చేశాడు. రాబోయే రాజ్యం కాదు, ఇదిగో పరలోకంలోనే నీకు స్థలాన్ని ఇస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు పరలోక రాజ్యంలో స్థలాన్ని అతనికి వాగ్దానం చేశాడు. తనను జ్ఞాపకం చేసుకొనుము అని చెప్పి మాత్రమే నేరస్తులు ప్రభుని అడిగాడు. గమనించాలి, యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకో చాలు అంతే అడిగాడు. అయితే అతను ఏం చేశాడు, తనతో కూడా ఉంటాడని చెప్పి రక్షకుడు అతనికి వాగ్దానం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే చాలయ్యా, జ్ఞాపకం కాదు, రారా మన ఇద్దరం కలిసే వెళ్దాం, నాతో పాటు ఉంటావు అన్నాడు. ఆ విధంగా మనం అడుగు వాటన్నిటికంటేను ఉంది కదా, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను దేవుడు అధికంగా సమృద్ధిగా చేస్తాడని చెప్పి ప్రభువు రుజువు చేశాడు ఇక్కడ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం విడిచిపెట్టే స్థితిలో ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, నువ్వు అడుగు, ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. దేవుడికి ఎప్పుడు అసాధ్యమైనది లేదు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడన్నది కాదు, ఆయన ఏం చేస్తున్నాడు అన్నది కాదు, ఆయన ఖచ్చితంగా అద్భుతాలు చేసేటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకి అసాధ్యమైనటువంటి సమస్తం కూడా దేవుడికి సాధ్యమే. ఆయన ఏ కార్యానైనా నీ జీవితంలో చేయగలుగుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మీ పరిస్థితి ఎలాగున్నా సరే, మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, యేసయ్యా అని అడిగినట్లయితే ఆయన నిన్ను ఏం చేస్తాడంటండి, ఆదుకుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు 20-21 వచనాలు మీరు చదివినట్లయితే, మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గలగలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ. కాబట్టి ఈ రోజున మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే, మీరు అడగాలి, అడిగి ఆగిపోకూడదు. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మడి మార్కు 11:24 ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే నమ్ముచావో, నీ జీవితంలో నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మినటువంటి వారు వలన ఈ సూచక్రియలు జరుగును, దెయ్యములను వెళ్ళగొడతారు, అద్భుత కార్యాలు చేస్తారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ శరీర మరణం తర్వాత ఆత్మ జీవిస్తుందన్నటువంటి విషయాన్ని మాత్రమే కాకుండా, మరణానికి పునరుత్థానానికి మధ్యలో ఉన్నటువంటి కాలంలో విశ్వాసి తనతో ఉంటాడన్నటువంటి నిశ్చయతను కూడా యేసుక్రీస్తు ప్రభువారి జవాబు తెలుపుతూ ఉన్నది ఇక్కడ సిలువలో. ఈ విషయాన్ని మనం గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి ఇక్కడ. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఈ యొక్క విషయాన్ని మరింతగా మనం నొక్కి చెప్పటానికి, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని హామీతో కూడినటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభువారు తన వాగ్దానానికి ఆధారంగా చేర్చాడు. ఏంటంటే నిశ్చయముగా, ఇందులో డౌట్ లేదు, నిశ్చయముగా. హల్లెలూయా. అందుకే హతసాక్షి అయినటువంటి స్తెఫను కూడా తన మరణ సమయంలో ఏమంటా ఉన్నాడు అక్కడ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని ఆనందంతో పలికాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనం మీరు చదువుకున్నట్లయితే, ఏడుపుతో పలకట్లేదు ఇక్కడ. ఈ సత్యాన్ని మీకు అందరికీ తెలియజేయాలని చెప్పి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను ప్రియులారా. ఎవరు ఫోన్ చేసినా నాకు ఏడుస్తూ పాటలాడుతున్నారు, ఎవరు ఫోన్ చేసినా కూడా సమస్యల గురించి చెప్తూ ఉన్నారు, ఎవరు ఫోన్ చేసినా కూడా చాలా బాధలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 37వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయవాంఛలు తీరును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, స్తెఫను గారు ఏం చేస్తున్నాడంటే, ఆనందంతో సంతోషంతో ఏమంటున్నాడు, ఏడిస్తే కాదు, సంతోషంతో యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొను అని చెప్పి ఆనందంతో పలికాడు.
మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్తెఫను గారు. ఈ గొప్ప నిశ్చయతే అపోస్తలుడైనటువంటి పౌలును కూడా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని చెప్పి నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అని చెప్పి అనేలా చేసిందనమాట. ఎవరిని? ఈ యొక్క పౌలు గారు కూడా స్తెఫను చనిపోయినప్పుడు పౌలు గారు దగ్గరే ఉన్నాడు. వినాలి ప్రియులారా, స్తెఫను గారు చనిపోయినప్పుడు పౌలు గారు దగ్గరే ఉన్నాడు. ఇక్కడ ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. అద్భుతమైనటువంటి మాటల్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున మీ పరిస్థితి ఎలాగున్నా, మరి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చిన్న సిచ్యువేషన్ అవ్వచ్చు, చిన్న సంఘటన అవ్వచ్చు, కానీ చాలా అద్భుతమైన విషయాలు. పౌలు గారు ఏమంటున్నాడని ఫిలిప్పీ 1:23లో, ఫిలిప్పీ 1:23లో ఏమంటా ఉన్నాడు ఆయన? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలని చెప్పి చేస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు. మరణించిన తర్వాత ఏదో అపస్మారక స్థితిలో సమాధిలో పడి ఉండటం కాదు, కానీ మరణించిన తర్వాత క్రీస్తుతో కూడా, యేసు ప్రభువారితో కూడా పరదేశంలో ఉండుటే విశ్వాసి ముందున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. అయితే దీనికి భిన్నంగా అవిశ్వాసులైనటువంటి వారి యొక్క ఆత్మలు పాతాళ వేదనలోకి ప్రవేశిస్తాయి. లూకా సువార్త 16వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి బోధ ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ ఉన్నది. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఎటువంటి బంధకాల గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? లూకా సువార్త 16వ అధ్యాయం ప్రకారం మరి యేసు ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నాడు, ఈ క్షణంలో నీ చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ క్షణాన్ని నువ్వు చనిపోయినట్లయితే నీ జీవితం ఎలా ముగించబోతున్నది? ఈ క్షణాన్ని నువ్వు ప్రాణం పోయినట్లయితే ఎక్కడికి వెళ్తావో షూరిటీ ఉన్నదా పరలోక రాజ్యానికి వెళ్తానికి? ఈ గొప్ప సత్యాన్ని సాతానుగాడు దేవుని బిడ్డల నుంచి దాచేయటానికి కనులకు మనోనేత్రానికి గుడ్డితనం కలిగజేయటానికి ఎంతగా ప్రయాసపడ్డాడో తెలుసా? మరణించిన తరువాత ఆత్మ నిద్రావస్థలోకి వెళ్తుందని చెప్పి, మరణానికి పునరుత్థానానికి మధ్య ఉన్నటువంటి కాలంలో విశ్వాసులు ఆత్మలో అపస్మారకమైనటువంటి స్థితిలో, అపస్మారక స్థితి అయినటువంటి ఈ నిద్రావస్థలోనే ఉంటాయని చెప్పి వాడు సాతానుగాడు విశ్వాసుల మధ్య బోధించాడు. హల్లెలూయా, ఇదంతా తప్పుడు బోధ. చచ్చిపోయిన తర్వాత ఏముండదు, ఇంకా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు, సైలెంట్ అయిపోతారు, ఏముండదు అని చెప్పి సైతానుగాడు బోధిస్తూ వచ్చి ఉన్నాడు. అదంతా కాదు ప్రియులారా. అంతేకాకుండా ఇంకేం చెప్పాడు తెలుసా సైతానుగాడు? పాప ప్రక్షాళన అనేటువంటి ఇంకో ప్రక్రియను వాడు కనిపెట్టాడు. విశ్వాసులను భయాప్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ ప్రక్రియ ద్వారా ఏం చేస్తున్నాడు తెలిసేవాడు? మరణం తర్వాత విశ్వాసులు అగ్ని ద్వారా వెళ్ళవలసి ఉంటుందని, అలా వారు వెళ్ళినప్పుడు పరలోకంలో ప్రవేశించేందుకు వారు అర్హులుగా పవిత్రపరచబడతారని చెప్పేసి వాడు బోధిస్తూ ఉన్నాడు సాతానుగాడు. ఇదంతా కూడాను అట్లాంటిది ఏముండదు. చనిపోయిన తర్వాత ఏమి ట్రైనింగ్ ఉండదు. వింటున్నారా? మీరు పరలోక రాజ్యానికి అర్హులుగా ఉండాలంటే ఏం చేస్తారంటే అగ్నిగుండా వెళ్తారంట. అగ్నిగుండా వెళ్ళవలసి వస్తుందంట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు అర్హులుగా పవిత్రులుగా మార్చబడతారంట. అయితే ఈ కట్టుకథలన్నిటిని కూడా సిలువపై యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట ఎంత ఖచ్చితంగా కొట్టివేస్తుందో మీకు అర్థమవుతుంది కదా. మార్పు పొందినటువంటి నేరస్తుడు సిలువ నుంచి నేరుగా పరదేశుకే వెళ్ళిపోయాడు. మధ్యలో అక్కడ ఇక్కడ ఎక్కడ ఆగలేదు ప్రియులరా. సిలువలో మరణం పొందిన తర్వాత, సిలువలో ప్రాణం విడిచిన తర్వాత నేరుగా పరదేశుకే వెళ్ళిపోయాడు. ఒక పాపి విశ్వాసం ద్వారా రక్షించబడ్డటువంటి క్షణంలోనే ప్రియులరా, కొలసి 1:12 ప్రకారం తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివాడగుటకు పాత్రుడిగా చేయబడ్డాడు. ఈ సత్యాన్ని గమనించాలి. హెబ్రీ 10:14 ప్రకారం, ఎందుకంటే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు సముఖంలో మనం ఉండేందుకు మన అర్హత కేవలం ఆయన చిందించిన రక్తంపై మాత్రమే ఆధారపడి ఉన్నది. హల్లెలూయా, ఆయన చిందించినటువంటి రక్తంపై మాత్రమే ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా తెలుసుకొని దేవుని వాక్యపు లోతుల్లోకి మీరు వెళ్ళాలని చెప్పి ప్రభు పేరట మాన చేస్తున్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడు. కాబట్టి ఇక్కడ అద్భుతమైన సత్యం చూసారా? స్తెఫను చనిపోతూ సంతోషంతో
ఆనందంతో నా ఆత్మను చేర్చుకొని చెప్పి పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ మరి దేవుడు ఆ యొక్క యాండర్సన్ గారి యొక్క అభిప్రాయం ప్రకారం నేడు అనే దానికంటే నేడే అంటే ఇంకా బాగుండేదని చెప్పి ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత వాళ్ళ జీవిత విధానం ఎట్లా ఉండాలంటే అగ్నిగుండంలో కూడా ఆనందంగా జీవించగలగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిగుండంలో కూడా ఆటలు ఆడుకుంటూ బయటికి రావాలి. సింహాల బోన్లో కూడా సంతోషంగా ఉండాలి. చెరసాల్లో కూడా సింధులేస్తూ ఉండాలి. అటువంటి అనుభవంలోకి నడిపించబడినప్పుడు మాత్రమే దేవుడి నామం మహింపరచబడుతుంది. ఈ రోజున మీ జీవితం అగ్నిగుండంలో ఉందా? ఈ రోజున మీ జీవితం సింహాల బోన్లో ఉన్నదా? ఈరోజు మీ జీవితం చెరలో ఉన్నదా? సంతోషించండి. యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయవాంఛలు తీర్చబడతాయి. కాబట్టి చాలామంది అయ్యా చాలా కష్టాల్లో ఉన్నామండి ఏడుస్తారు. ఏడపు తెలబడతారు. మరి శ్రమలు వచ్చినప్పుడు ఆల్రెడీ శ్రమ, మళ్ళీ దానికి తగ్గట్టు నీ ఏడుపు, ఈ శ్రమ ఏడుపు రెండు కలిపి ఇటు నీ ఆరోగ్యం దెబ్బతీస్తాయి, అటు సమస్యని పెంచేస్తాయి. నేను చెప్పేది మీకు కష్టంగా ఉండుండొచ్చు, వింటాకి ఇబ్బందిగా ఉండుండొచ్చు. ఆల్రెడీ నువ్వు శ్రమల్లో ఉన్నావు. మూలిగే నక్క నెత్తి మీద తాటికే పడ్డదంట. అలాగే ఈరోజు నువ్వు ఆల్రెడీ సమస్యలో ఉన్నావు అంటే దానికి తగ్గట్టు నువ్వు మళ్ళీ ఏడుస్తుంటే మరి ఎలా పోతుందండి బాధ? ఏడిస్తే బాధ పోతుందా? ప్రియులు గమనించాలి. నో, నెవర్. దేవుని వాక్యం సెలవిస్తుంది 37వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషించే తీర్చబడతాయంటండి. ఎంత బాగున్నది వాక్యం. ఇది మిస్ అయిపోయి ఇది మానేసేసి ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే కన్నీళ్ళు కార్చి, రోధించి, వేధించి, శోధించి, నలిగిపోయి దేవుడిని మళ్ళీ దూషిస్తూ, దేవా ఎందుకని? దొంగ అదే చేశాడు. ఈ దొంగ సిలువలో దొంగ ఏం చేసి తెలిసే ఫస్ట్ మనకులాగానే చేశాడు ఆయన కూడా. మనకులాగానే నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించబడిపో, నువ్వు సిలువ దిగిపో, మమ్మల్ని కూడా దింపేసాయి, మా దొంగతనాలు మేము చేసుకుంటాం, మళ్ళీ నీ బోధ నువ్వు చేసుకుంది గాను, నువ్వు దిగిపో, మమ్మల్ని దింపేసాయి, నువ్వు దిగు, మమ్మల్ని దింపేసాయి. మార్పు లేనటువంటి వాళ్ళు చేసే ప్రార్థనలన్నీ ఇలాగ ఉంటాయి. దేవా నువ్వు దేవుడు అయితే నాకు సహాయం చేయి, నువ్వే దేవుడు అయితే నాకు జవాబి. ఇవన్నీ దొంగ ప్రార్థనలు అన్నమాట. ఏ దొంగ? మార్పు పొందక ముందు దొంగ చేసిన ప్రార్థనలన్నీ కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా దొంగ ప్రార్థనలు అంటే సిలువలో చేసినటువంటి దొంగ ముందు ఇదే మాటలు పలికారన్నమాట. నువ్వు దేవుడు అయితే దిగు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, నువ్వు రక్షించబడి నువ్వు దిగిపోయి మళ్ళీ నీ బోధలు నువ్వు చేసుకో, మా దొంగతనాలు మేము చేసుకుంటాం అన్నట్టు మాట. కాబట్టి ఏం చేయాలి? మమ్మల్ని అప్పుల నుంచి ఇడిపించేసాయి, మా హ్యాపీగా మేము మళ్ళీ లోకంలో జీవించేస్తాం, మాకు ఆరోగ్యం ఇచ్చేసాయి, మళ్ళీ మేము మా లోకానుసారమైన మేము జీవించేస్తాం. ఇది దొంగ ప్రార్థనలు అంటే ఆ సిలువలో మార్పు పొందక ముందు చేసినటువంటి దొంగ ప్రార్థనలు అనమాట ఇవన్నీ కూడా. ఒకవేళ మీరు అటువంటి ఆలోచనలతో ఉన్నట్లయితే మీ ఆలోచనలన్నిటిని మార్చి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్.